పుస్తకం పేరు వినే ఉంటారు. అది ఆదికాండం. ఆదికాండం హీబ్రూ భాషలోని రషీట్ అనే పదం నుండి వచ్చింది. దానికి అర్థం ప్రారంభం. ఆదికాండంలో చాలా కథలున్నాయి. వాటిలో ఒక నిర్దిష్టమైన కథను తీసుకొని దాని అర్థమేమిటో చెప్పడం తేలిక. కానీ ఈ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి మొదట దీనిని ఒకటే మొత్తంగా చదివి దాని నిర్మాణాన్ని పరిశీలించాలి. ఈ గ్రంథాన్ని రెండు ముఖ్య భాగాలుగా విభజించవచ్చు. దేవుని గురించి, సమస్త లోకాన్ని గురించి 1 నుండి 11 అధ్యాయాల్లో చెప్పబడింది. ఇంకా రెండో భాగంలో దేవుడు, అబ్రహాం కుటుంబం గురించి 12 నుండి 50 అధ్యాయాల్లో ఉంది. ఈ రెండు భాగాల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తే ఈ గ్రంథ సందేశం మనకు అర్థమవుతుంది. సరే, ఇక మనం ఆది నుండి మొదలు పెడదాం. దేవుడు ప్రతిదానిని ఏ విధంగా సృష్టించాడో తెలుపుతూ ఆదికాండం మొదటి భాగం ప్రారంభమవుతుంది. సృష్టి ఖచ్చితంగా ఎలా జరిగింది? దీని గురించి రకరకాల వాదనలున్నాయి. ఆయన చీకటిగా, నీటితో అల్లకల్లోలంగా ఉన్న స్థితిని మనుషులు నివసించి ఫలించడానికి అనువైన ఒక అందమైన తోటగా మార్చాడు. ఇది చాలా బాగుంది. అవును, అది చాలా బాగుంది. వాస్తవానికి దేవుడు తాను చేసిన దానంతటిని గూర్చి మంచిగా ఉందని 7 సార్లు చెప్పాడు. మొదటి మానవులైన ఆదాము హవ్వల్ని ఇక్కడే కలుసుకుంటాం. ఆదాము హవ్వలు వ్యక్తులే కాక ప్రాతినిధ్య స్వభావం కలవారు కూడా. హెబ్రీ భాషలో ఆదాము అంటే మానవాళి అని, హవ్వ అంటే జీవం అని అర్థం. దేవుడు వారిని తన పోలికలో చేశాడు. మరో మాటలో మానవులు తమ సృజనాత్మకతలో, మంచితనంలో సృష్టికర్త స్వభావాన్ని ప్రతిబింబింపజేయాలి. ఆయన చేసిన ఈ సృష్టికి తగిన విధంగా వారు సంస్కృతులు, పరిసరాలు, కళలు, తోటలు వీటన్నిటిని ప్రత్యుత్పత్తి చేయాలి. ఈ విధంగా వారి లోకాన్ని నిర్మించడంలో అవసరమైన నైతిక నిర్ణయ స్వేచ్ఛను కూడా దేవుడు వారికిచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు దీని గురించే. ఆయన వారితో, మీరు చావకుండునట్లు ఈ చెట్టు ఫలంలను తినకూడదు అన్నాడు. ఇదంతా దేని గురించి? అంటే ఇప్పటి వరకు ఏది మంచిదో దాన్ని నిర్వచించింది దేవుడే. దీనిని బట్టి దేవుడు మంచి చెడులను గూర్చిన జ్ఞానం గలవాడని తెలుస్తుంది. ఈ చెట్టు నిర్ణయ స్వేచ్ఛకు ఉదాహరణగా ఉంది. దేవుడు నిర్వచించిన మంచి చెడులను మనుషులు నమ్ముతారా? లేక ఆయనిచ్చిన అవకాశాన్ని వాడుకొని మంచి చెడుల్ని స్వంతగా నిర్ణయిస్తారా? ఆదాము హవ్వ ఆ పండు తిన్నారు. పాపం అనే అంశాన్ని బైబిలు ఆధారంగా వివరించడానికి ఇది ఒక కీలకమైన ఆధారం. అంతా నా ఇష్టమే, ఇతరులకు ఎంత నష్టం కలిగినా సరే నాకు, నా జాతికి మంచి జరుగుతుందా లేదా అని చూసే మానవ అంతరంగ వైఖరిలో వచ్చిన మార్పును ఇది కనబరుస్తుంది. సమస్య అంతా దేవుని ప్రమేయం లేకుండా మంచి చెడులను నిర్వచించడంలో మనుషులు విఫలమయ్యారు. ఇక మనిషి స్వంత నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి పరిస్థితులు నిజంగా నిజంగా